హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈ రోజు వచ్చేసి దబ్బకాయతో పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు కూడా చూపిస్తున్నాను. సో చూసి మీరు కూడా ట్రై చేయండి. సో ఫస్ట్ ఇలా ఎసరు కోసమని వాటర్ అయితే పట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి ఎసరు అయితే పెట్టేసుకున్నాను. ఎసరు మరిగే లోపల ఇక్కడ బియ్యం కూడా తీసుకుని నీట్గా వాష్ చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈ రోజు పులిహోర వచ్చేసి 5 మెంబర్స్ కి ప్రిపేర్ చేస్తున్నాము. అందుకనే 2.5 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఈ రైస్ లో వాటర్ యాడ్ చేసుకుని 2-3 టైమ్స్ వరకు నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న రైస్ ని తీసుకుని ఒక పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు ఎసరు అనేది బాగా మరుగుతుంది చూడండి. ఎసరు ఇలా మరిగేటప్పుడే మనం ఆల్రెడీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఎసట్లో బియ్యం వేసుకున్నాక గరిటతో ఒకసారి బాగా కలుపుకొని తర్వాత దానిపైన జల్లిమొక్కుడు మూత పెట్టుకోవాలి. ఇలా 1 నిమిషానికి ఎసరు బాగా మరిగి బయటికి పొంగుతూ ఉంటుంది. ఈ టైంలో పైన జల్లెముక్కడు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ సిమ్లో పెట్టుకుని రైస్ని సిమ్లోనే కుక్ అవ్వనివ్వాలి. అలా సిమ్లోనే కుక్ అయ్యేసరికి ఇలా బియ్యం పలుకు లేకుండా రైస్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అవుద్ది. ఈ టైంలో మనం అన్నం అనేది వాచుకోవాలి. రైస్ మరీ ఎక్కువగా ఉడికితే సివిడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకనే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చాక ఇలా రైస్ అనేది వాచేసుకోవాలి. రైస్ వాచుకున్నాక ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా వార్పు తీస్తే రైస్ అనేది చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయి ఉంటది. చూడండి, రైస్ అనేది అసలు మెత్తగా అవ్వకుండా విడివిడిగా బాగా కుక్ అయ్యింది. అసలు ఎక్కడ పలుకు అనేది లేదు, అలానే మరీ మెత్తగా అయితే లేదు, పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు ఈ రైస్ ని ఒక పెద్ద కంచంలోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి. పులిహోరకి రైస్ ఇలా వాచుకోవాలని ఏమీ లేదు, కుక్కర్ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇలా వాచుకున్న రైస్ కి కుక్కర్ లో ఉండే రైస్ కి చాలా డిఫరెన్స్ ఉంటది. ఇలా వాచుకున్న రైస్ చాలా విడివిడిగా ఉంటది, అసలు ఎక్కడ గడ్డల్లా రాకుండా చాలా బాగుంటది. సో అందుకని మోస్ట్లీ వాచుకోవడం వచ్చిన వాళ్ళు అయితే మ్యాక్సిమం వాచుకోవడానికి ట్రై చేయండి. పులిహోర కూడా చాలా బాగుంటది. ఇలా రైస్ చల్లారే టైంలో మనం ఒక ప్లేట్ తీసుకుని పులిహోరకు కావాల్సిన పోపు ఐటమ్స్ అన్నీ తీసుకుని మంచిగా తాలింపు అయితే పెట్టుకుందాము. అందుకోసము ఫస్ట్ వేరుశనగగుళ్ళు, కొద్దిగా జీలకర్ర, పొట్టు తీసేసిన మినపప్పు అంటే సాయి మినపప్పు కొద్దిగా, తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు, నెక్స్ట్ కొద్దిగా జీడిపప్పు, ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న 8 పచ్చిమిర్చి అండ్ అలానే 4 ఎండుమిర్చి కూడా తీసుకోవాలి. జీడిపప్పును ఒక బౌల్లోకి తీసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి 5 మినిట్స్ వరకు బాగా నాననివ్వాలి. అలా నానబెట్టుకుని ఫ్రై చేసుకున్న జీడిపప్పు చాలా క్రిస్పీగా ఉంటుంది. నెక్స్ట్ ఇలా కొద్దిగా కరివేపాకు కూడా తీసుకోవాలి. మొత్తానికి ఇలా తాలింపుకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ సిద్ధం చేసుకున్నాము. నెక్స్ట్ ఇలా మన పులిహోరకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ దబ్బకాయ కూడా తీసుకోవాలి. దబ్బకాయ తీసుకుని నీట్గా వాష్ చేసుకుని దాన్ని హాఫ్కి కట్ చేసుకుని జ్యూస్ అయితే సెపరేట్ చేసుకోవాలి. చింతపండు పులిహోర గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా దబ్బకాయ పులిహోర ప్రిపేర్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇలా దబ్బకాయ జ్యూస్ అంతా ప్రిపేర్ చేసుకుని సిద్ధం చేసుకున్నాం కదా. నెక్స్ట్ తాలింపు కోసమని ఇలా స్టవ్ ఆన్ చేసుకుని మూకుడైతే పెట్టుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆల్రెడీ మనం నానబెట్టుకున్న జీడిపప్పుని ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఇలా లైట్ కలర్లోకి టర్న్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా జీడిపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో వేరుశనగగుళ్ళు, శనగపప్పు అండ్ అలానే మినపప్పు కూడా వేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి. వేరుశనగగుళ్ళు మాడకుండా ఉంటే పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో సిమ్లోనే ఫ్రై అవ్వనివ్వాలి. అలా 3 రకాల పప్పులు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ అలానే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక లాస్ట్లో ఇలా ఎండుమిర్చి దాంతోపాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. లాస్ట్లో ఇలా పులిహోరకి మంచి కలర్నిచ్చే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూన్ పసుపు వరకు యాడ్ చేసుకుంటున్నాం. పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే పసుపు అనేది మాడిపోతుంది. సో ఇలా చల్లారిపోయిన రైస్లో మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపు కూడా యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా, తాలింపు మొత్తం ఇలా రైస్కి పెట్టేలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దబ్బకాయ రసం కూడా యాడ్ చేసుకోవాలి.
రసం అనేది టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. ఇలా దబ్బకాయ రసం పులిహోరలోకి యాడ్ చేసుకునేటప్పుడు రైస్ అనేది చాలా చల్లగా ఉండేలా చూసుకోండి, లేదంటే కొద్దిగా చేదు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో రైస్ అనేది పూర్తిగా చల్లారిపోయాక దబ్బకాయ రసం అనేది యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. పులిహోరలోకి వేరుశనగ నూనెతో తాలింపు వేసుకుంటే పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఫైనల్గా ఇలా దబ్బకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేట్, త్వరగా ప్లేట్లో సర్వ్ చేసుకుని యమ్మీగా ఎంజాయ్ చేయడమే. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి లైక్, షేర్, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.